హాయ్ ఫ్రెండ్స్, మీరు జాబ్కి ట్రై చేస్తున్నారా? అయితే నా చిన్న సజెషన్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఇవి పాటించండి. గత కొంతకాలంగా ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి అవకాశాలు తగ్గటంతో ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. పోటీ పరీక్షల్లో ప్రశ్నలనేవి ప్రాథమిక స్థాయి నుంచి అత్యంత క్లిష్ట స్థాయి వరకు ఉంటాయి. కావున పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలి. యూపీఎస్సీ, రాష్ట్ర సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలనుకునేవారు పాఠశాల స్థాయి నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ప్రారంభించాలి. నియామక సంస్థ విడుదల చేసిన సిలబస్ను దృష్టిలో పెట్టుకుని పాఠాలను చదవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, రైల్వే లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మొదలైన వాటిని ప్రాథమిక స్థాయిలో ముందుగా అధ్యయనం చేయాలి. ప్రిపేర్ అవుతున్న పరీక్ష స్థాయిని దృష్టిలో పెట్టుకుని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ లోతైన అధ్యయనం చేయాలి. ప్రస్తుతం దేశంలో జనాభాతో పోలిస్తే ఉద్యోగావకాశాలు తక్కువ. ఒక్కో పోస్టుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. కాబట్టి ముందుగా అభ్యర్థులు తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ ఉద్యోగం సాధించడానికి తమ సామర్థ్యం సరిపోతుందా లేదా అని నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ ఉద్యోగం కోసం పోటీపడాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు తయారయ్యేవారు కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల సమయం వెచ్చించేలా సిద్ధపడాలి. సర్వీస్ కమిషన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనేక సందర్భాల్లో కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఏళ్ల తరబడి పరీక్షలు రాయడం, ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఖచ్చితమైన టైం టేబుల్ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతారు. కాబట్టి విజయం సాధించడానికి శ్రమించాల్సి ఉంటుంది. రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లో కూడా టైం టేబుల్ ప్రకారం పరీక్షలు జరిగినా అంత సులభంగా ఉద్యోగం సాధించడం జరగదు. అందుకని ముందస్తుగా కనీసం ఏడాది, గరిష్టంగా 2 ఏళ్లైనా ప్రణాళిక వేసుకుని దిగితే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఇవి పాటించండి. 1. పోటీ ప్రపంచంలో నెట్టుకురావాలంటే పూర్తి శక్తియుక్తులతో ప్రిపేర్ అవ్వాలి. అకాడమిక్ పరీక్షలకు సిద్ధమవుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే దేనికి సరైన న్యాయం చేయలేం. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. సామర్థ్యం పూర్తిగా ఉన్న వ్యక్తుల్లో మాత్రమే ఈ ఆలోచన సరైన ఫలితాన్ని ఇస్తుంది. 100% కష్టపడకపోతే సక్సెస్ సాధించలేరు. 2. ఆర్థిక వనరులు ముఖ్యం. సరైన ఆర్థిక వనరులు లేకపోతే కోచింగ్ పొందలేక, పుస్తకాలు కొనలేక, ఇతర ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విరమించే ప్రమాదముంది. యూపీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఆర్థిక వనరులను సరిగా అంచనా వేసుకున్నాకే పోటీలో దిగడం మంచిది. 3. వార్తా పత్రికలు చదవటం చాలా ముఖ్యం. యూపీఎస్సీ, రాష్ట్ర సర్వీస్ కమిషన్ పరీక్షలకు పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మొదలైన అనేక విషయాల్లో వార్తా పత్రికలు సరికొత్త సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి. 4. ప్రభుత్వ ప్రచురణల అధ్యయనం తప్పనిసరి అని గుర్తించాలి. యోజన, కురుక్షేత్ర, న్యూ ఇండియా, ఇండియా ఇయర్ బుక్ మొదలైనవి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాయి. బడ్జెట్, ఎకనామిక్ సర్వేలపై తప్పనిసరిగా పట్టు తెచ్చుకోవాలి. 5. చదువుకోవడానికి షెడ్యూల్ రూపొందించుకోవాలి. రోజుకు ఎన్ని గంటలపాటు చదవాలి, ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. 6 గంటల తరబడి చదవకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. కొత్త అంశాలు చదవడానికి ఉత్సాహం వస్తుంది. 7. సబ్జెక్టును చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ప్రణాళిక ప్రకారం చదవాలి. అనుకున్న సమయంలోనే సబ్జెక్టు మొత్తాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. చదవడమే కాదు, రివిజన్ కూడా చేస్తుండాలి. 8. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే ఖచ్చితంగా స్మార్ట్ఫోన్ను పక్కన పెట్టాల్సిందే. లేకుంటే ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. 9. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కు నూనె ఎక్కువగా ఉండే వేపుళ్ళు లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. 10. క్రమశిక్షణతో, ఏకాగ్రతతో లక్ష్యం సాధించాలనే దృఢమైన సంకల్పంతో చదివితే తప్పకుండా సక్సెస్ అవుతారు. జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ నోటిఫికేషన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.